గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా చూసినట్లయితే రాసిచ్చేశారు అనేది ఒకటి మనకి ప్రధాన హెడ్లైన్ గా కనిపిస్తుంది. ఔటర్ ప్రైవేట్ కు 30 ఏళ్ల లీజ్ కు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది అంటూ సీఎం కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్సీలందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటి ఇది అయితే అది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక మీ అవినీతి చిట్టా అంతా కూడా నా దగ్గర ఉందంటే ఎమ్మెల్యేలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు సీఎం కేసీఆర్. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే టీజీటీ పోస్టులు 4006 అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగానే కనిపిస్తుంది. అలాగే భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక అవినాష్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే అవినాష్ రెడ్డివి అన్ని కట్టుకథలు అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఆయన తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు వరకు కూడా స్టే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే గంగిరెడ్డి కూడా బెయిల్ రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక ఆన్లైన్ లో 12 లక్షలు మోసపోయాడు అనే ఒక వ్యక్తి గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. యువతంతా కూడా ఇప్పటికే మరి సైబర్ క్రైమ్ నేరాల గురించి కూడా ఎప్పటికప్పుడు అందరూ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్ బెట్టింగ్లతో ఆన్లైన్లలో మరి ఎన్నో రకరకాలుగా మోసపోతూ ఉన్నవారైతే ఇంకా రోజు రోజుకి కనిపిస్తూనే ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే రాయల్ సచివాలయం అంటూ మరి ఇప్పుడు కొత్తగా 30వ తారీఖున ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్నటువంటి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క సచివాలయం కూడా లోపలి ఒక అంతస్తును మనకి చూపిస్తూ ఆ యొక్క రాయల్టీ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక ఫిగర్ కూడా ఒక మంచి ఫోటోను కూడా మనకి వేశారు. మనం దాన్ని గమనించవచ్చు. సో అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక 3 గంటల్లో 66 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అనేది మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రధానంగా హెడ్లైన్స్ ఇవన్నీ కూడా. సో మనం మెయిన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ రాసిచ్చేస్తారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఔటర్ ప్రైవేట్ కు 30 ఏళ్ల లీజ్ కు అనేది మనం గమనించవచ్చు. ఇక ముంబై కంపెనీకి అలాగే టీఓటీ పద్ధతిలో అప్పగింత అనేది కూడా మనకి ప్రధాన హెడ్లైన్ గానే ఇచ్చారు. చూడొచ్చు. ఇక ముందే సర్కార్కు 7,380 కోట్లు ఇచ్చేశారని కూడా చెప్తూ ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలకు దక్కేది మాత్రం సున్నానే ఉంటుంది. ఇప్పటికే అన్ని కూడా రాసిచ్చేశారు. ఔటర్ ప్రైవేట్ కి 30 ఏళ్లకు సంబంధించి లీజు కూడా ఇచ్చేసారు. ఎన్ని కోట్లు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అంతా కూడా ముట్ట చెప్పేశారు అంటూ కూడా ముందే సర్కార్కి 7,380 కోట్ల రూపాయలను కూడా అప్పగించేసినట్లుగా తెలుస్తుంది. ఇక తర్వాత ఏదైనా ప్రభుత్వం వచ్చినట్లయితే ఆ ప్రభుత్వానికి వచ్చేది మాత్రం ఏమీ ఉండదు, సున్నా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే NHAI నిబంధనల ప్రకారమే ఇచ్చాము అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలు. అలాగే మరొక వార్త చూసి ఇక మిగతా టీఓటీల కన్నా కూడా ఎక్కువనే సాధించాం ఇప్పటి వరకు అంటూ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల స్పష్టీకరణ కూడా చేశారు. ఈ విషయాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కటి కూడా రూల్ అండ్ రెగ్యులేషన్స్ తోటే పాటించాము అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అధికారుల స్పష్టీకరణ అన్ని విషయాల్లో కూడా కరెక్ట్ గానే చెప్తూ ఉన్నారు అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇంకా సాలుకు అంచనా ఆదాయం చూసుకున్నట్లయితే 540 కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే టీఓటీలో దక్కింది కేవలం 248 కోట్లు మాత్రమే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అధిక బిడ్ సాధించామని చెప్పి కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఔటర్ ప్రైవేట్ కు సంబంధించి అనే దానికి సంబంధించి కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏటా ఎంత % పెంపుతో పెరిగే ఆదాయం ఉంది, ఎంత వస్తుంది అనేది కూడా మనకి 2022 నుంచి 23 నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ చూసుకుంటే అసలు లాభమా నష్టమా అనేది చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి 14th పేజీలో మనం చూడొచ్చు అంటే ఇచ్చారు. మెయిన్ గా అంటే మనకి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎంత అమౌంట్ పే చేశారు, ఎంత ఉంది, ఇప్పుడు పర్సెంటేజ్ ఏటా ఎంత పెంచుతున్నారు, ఎంత తగ్గుతుంది, ఇది అసలు లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే దానికి సంబంధించి మొత్తం కూడా 14th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే దీనికి ఫస్ట్ ఎంత పే చేశారు సర్కార్ అనేది చూసుకుంటే 7,380 కోట్ల వరకు ఇప్పటి వరకు ఇచ్చేసారు అంటూ ఇచ్చేసారు. అయితే సీఎం కేసీఆర్ కూడా 248 కోట్ల వరకు కూడా ఎక్కువ ఆదాయం సాధించామని చెప్పేసి ఆయన హర్షం వ్యక్తం చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ జరిగితే ఫుల్ డీటెయిల్స్ 14th పేజీలో చూడొచ్చు.
సో మరొక వార్త మనం చూసినట్లయితే సీఎం కేసీఆర్ ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే చెప్తున్నారు, మీ అందరి చిట్టా కూడా నా దగ్గర ఉంది, ఇంకా పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి తప్ప ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకున్నట్లు తెలిస్తే మాత్రం వారిని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనేది కూడా మీ చిట్టా అంతా నా దగ్గర ఉంది, ఎమ్మెల్యేలు అందరిది కూడా నాకు అవన్నీ కూడా తెలుసు కానీ నేను చూసి చూడనట్టు ఉంటున్నాను, కానీ అందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇకపై అలాంటివి ఏవి జరగొద్దు, పార్టీ కార్యకర్తలతోటి కానీ పార్టీ బలోపేతం కానీ పార్టీ ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా యూనిటీగా ఉంటూ కలిసిమెలిసి పనులు చెయ్యండి అంటూ కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి మాత్రమే పని చేయండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దళిత బంధులో 3 లక్షల దాకా తీసుకున్నారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు ఆ విధంగా ఇచ్చారు. సో ఇక మీ అనుచరుడు తీసుకున్న మీదే బాధ్యత ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు కూడా ఒకటే చెప్తున్నారు, మీ కింది వారు తీసుకున్నా సరే ఎవరు తీసుకున్నా సరే ఆ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళదే బాధ్యత ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాను, ఎవరు కూడా ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని పనులు చేయొద్దు అంటూ కూడా ఆయన సీరియస్ వార్నింగ్ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చారు. ఒకవేళ మీ అనుచరులు ఎవరైనా తీసుకున్నా కూడా మీరే బాధ్యత ఉంటుంది, కాబట్టి ఇంకా ఏ విధంగా చూసుకోవాలో అంతా మీపైనే ఆధారపడి ఉంది అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇంకా ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం టికెట్ ఉండదు అంటూ కూడా ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేసినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇంకా చూస్తే సరిగా పని చేయని వారి తోక కత్తిరించేస్తాను అంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక మొత్తం కూడా వారిని ఉద్దేశించి మాత్రమే ఆ సభలో అంతా కూడా అక్కడ మాట్లాడినట్లుగా ఆవిర్భావ సభలో మాట్లాడినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. కెమెరాలను ఆపి మరి ఇంకా నేతలకు క్లాస్ స్పీకర్ అంటూ కూడా కెమెరాలను ఆఫ్ చేయించి మరి నేతలందరికీ కూడా క్లాస్ తీసుకున్నారు సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకొక వార్త చూస్తే తలకాయ లేని వాళ్ళు మాట్లాడితే స్పందిస్తావా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైనా తలకాయ లేని వాళ్ళు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం అయితే లేదు, మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి అన్నట్లుగా కూడా ఆయన చెప్పారు. కాబట్టి అందరికీ కూడా అక్కడ అన్ని కెమెరాస్ అన్ని ఆపేసి మరి అందరికీ కూడా క్లాస్ తీసుకున్నారు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పనులు చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం కూడా ఆయన మెన్షన్ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూస్తే మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డబుల్ ఇంజిన్ కాదు అంటూ కూడా ఇచ్చారు, డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి అంటూ కేసీఆర్ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు డబల్ ఇంజిన్ కానీ ఇప్పటి నుంచి డబల్ ఇంజిన్ కాదు, డబల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి అంటూ కూడా కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా 2న ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్ళనున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే 4న బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభించబోతున్నారు అనేది కూడా ఇచ్చారు. ఈ రోజు 4 రోజులు కూడా అక్కడే ఇతర రాష్ట్రాల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. సీఎం కేసీఆర్ అనేక విషయాలపైన చర్చించనున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా 4 డేస్ అక్కడే ఉంటారు, అన్ని విషయాలు మాట్లాడతారు, అనేక మంది నేతలందరినీ కూడా కలుస్తారు, వారితో భేటీ అవుతారు. అలాగే పార్టీ గురించి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఇంకా ఎవరెవరు ఏంటి అన్ని కూడా మాట్లాడనున్నారు ఈ భేటీలో అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో అలాగే ఇక 100కి పైగా సీట్లు మనమే అంటూ కూడా చెప్తున్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా సొంతంగా మరో టీవీ ఛానల్ అంటూ ఇచ్చారు. అలాగే గ్రేటర్ లో నోటరీ భూముల క్రమబద్ధీకరణ కూడా ఉంది అనేది ఇచ్చారు. ఇక కొత్త సచివాలయంలో దానిపై సంతకం చేయబోతున్నారు అనేది ఒకటి ఇచ్చారు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కేసీఆర్ అనేక విషయాల గురించి చర్చించారు. అయితే కొత్త సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మొదటి సంతకం దేనిపై చేస్తారు అనేది ఒక చర్చనీయాంశంగానైతే ఉంది ప్రస్తుతానికి. కానీ దేనిపై సంతకం చేస్తారు ఫస్ట్ అని చూస్తే గ్రేటర్ లో నోటరీ భూముల క్రమబద్ధీకరణ, కొత్త సచివాలయంలో దానిపై సంతకం చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ అది దానిపై ఇస్తారా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ అవుతాయి అప్పటి వరకు అనేది మాత్రం క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో మొత్తంగా అయితే ఇంకా ఫస్ట్ సైన్ దేని మీద చేస్తారు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత అనేది అయితే ఒక వార్త మనకైతే మెయిన్ గా అయితే క్లియరెన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు క్రమ భూములకు సంబంధించి అనేది. సో వీటికి సంబంధించి ఇంకా మనకి మెయిన్ అంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే 13 పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మెయిన్ అంటే ఇంకేం లేదు, అవినీతి చిట్టాలు అందరివి కూడా నా దగ్గర ఉన్నాయి, ఎవరు కూడా అవినీతికి పాల్పడుతూ ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి పనులు చూసుకోవాలి, ఎవరి దగ్గర కూడా లంచాలు కానీ ఇలాంటివి కానీ ఏమీ తీసుకోవద్దు, ఒకవేళ ఎవరైనా కింది అధికారులు తీసుకున్నా కూడా పై అధికారులదే బాధ్యత ఉంటుంది అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసేసారు అందరికీ కూడా. అలాగే నిరంజన్ రెడ్డిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు ఇక నుంచి డబుల్ ఇంజిన్ కాదు డబుల్ ఇంపాక్ట్ ఉండాలి అనేది కూడా ఆయన కూడా చెప్తూ ఉన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే అవినాష్ రెడ్డివి కట్టు కథలు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారండి ఆంధ్రజ్యోతి పత్రికలో. హత్య రోజు జమ్మల మడుగుకు వెళ్తుండడం
అనేది అబద్ధం. అవినాష్ రెడ్డి జమ్మలమడుగుకు వెళ్ళాను అనేది మాత్రం అబద్ధం. ఇక వివేక ఇంటికి 500 మీటర్ల దూరంలో వెయిటింగ్ ఎందుకు చేశారు? వెయిటింగ్ ఉంది. ఇంకా మరి సచిన్లో లేదో అని చూడడానికి వచ్చావా అంటూ కూడా క్వశ్చన్ చేసినారు. ఇక 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సునీతారెడ్డి వాదనలు కూడా కోర్టు న్యాయస్థానం విన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. విచారణ ఇక సునీత వాదన విన్న తర్వాత సునీతారెడ్డి వాదనలు విన్న తర్వాత కోర్టు విచారణ నేటికి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అయితే ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసినట్లుగా కూడా ఇచ్చారు. ఇక మే 5లోగా సిబిఐ ఎదుట లొంగిపోవాలని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది ఎర్రగంగిరెడ్డికి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. అయితే సునీతారెడ్డి వాదనలు విన్న తర్వాత ఇంకా అవినాష్ రెడ్డికి నేటికి వాయిదా వేశారు విచారణ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే 3rd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అవినాష్ రెడ్డి చెప్పేవన్నీ కూడా కట్టుకథలు అనేవి మాత్రం చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన తరపు న్యాయవాదులు కూడా వాదిస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇంకా చూడాలి. అయితే మొత్తం మెయిన్ డీటెయిల్స్ 3rd పేజీలో చూడొచ్చు, 8th పేజీలో కూడా చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసే 4006 భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. టీజీటీ పోస్టులు అంటూ మనకి ఇచ్చారు. అధికంగా బీసీ గురుకులాల్లో 2379 పోస్టులు ఖాళీలకు భర్తీ చేశారు అంటే ఇచ్చారు. ఇక నేటి నుంచి మే 27 దాకా ఆన్లైన్ దరఖాస్తులు చేసే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా అనేది కూడా మనకి స్పష్టం చేశారు. అలాగే 3 ప్రశ్న పత్రాలు 300 మార్కులు, అలాగే తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఎవరైనా తప్పు ఆన్సర్ చేసినట్లయితే దానికి ఒక 1/2 మార్క్ కట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే దీనికి దరఖాస్తులు నేటి నుంచి చేసుకోవచ్చు. 27 వరకు కూడా ఆన్లైన్ లో చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా గురుకులాలకు సంబంధించి నోటిఫికేషన్ల జారీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 14th పేజీలో మనం చూడొచ్చు. ఇంకా రాయల్ సచివాలయం అంటూ ఇక్కడ మనకి సచివాలయంలోని డైనింగ్ హాల్ కి సంబంధించినటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ విధానం, ఆ యొక్క పొజిషన్, అది మొత్తం కూడా ఆ టేబుల్, అది మొత్తం కూడా ఎలా ఉంది, అక్కడ లైటింగ్, ఆ రూమ్, ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక ఫోటో. అయితే అప్పుడే వాటర్ లీకేజ్ అవుతుంది అనేది కూడా రాయల్ సచివాలయం అది, కానీ అప్పుడే అక్కడ వాటర్ కూడా లీకేజ్ అవుతుంది అంటూ కూడా మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. రాష్ట్రపతి, ప్రధాని వంటి గెస్ట్లకు 2 అంతస్తులు, అలాగే కుతుబ్ మినార్, తాజ్ కన్నా కూడా ఎత్తైన నిర్మాణం చేపట్టారు దానికి. అలాగే పనులు మొదలయ్యాక 26 నెలలు పూర్తి చేశారు ఈ యొక్క డైనింగ్ హాల్. అలాగే ఇంకా పనులు మొదలయ్యాక ఈ విధంగా చేశారు. సందర్భకులకు సమయం, మీడియాకు గదులు, సందర్భస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అలాగే సమయం ఇవ్వడానికి, అలాగే మీడియాకు కూడా కొన్ని గదులు, అలాగే స్మార్ట్ కార్డుతో కూడిన పాసులు కూడా అందజేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక 300 కెమెరాలు, 300 మంది పోలీసుల నిఘా, అతిథులే కేసీఆరే ప్రారంభిస్తారు అంటూ కూడా, దీనికి అతిథులు ఎవరు ఉండరు కానీ కేసీఆర్ మాత్రమే దీనిని ప్రారంభిస్తారు అంటూ కూడా మళ్ళీ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక సచివాలయం డైనింగ్ హాల్ అంతా కూడా ఇక్కడ మనకు ఒక ఫోటో రూపంలో చూపిస్తూ ఉన్నారు. చాలా పొడవైన మరి ఒక అందమైన లొకేషన్ లాగా దానిని డిజైన్ చేశారు, చూపిస్తూ ఉన్నారు దాన్ని. ఇంకా కానీ అప్పుడే వాటర్ లీకేజ్ అవుతున్నాయి అంటే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎదురుగా కొన్ని సీలింగ్స్ నుంచి మాత్రం కొన్ని వాటర్ లీక్ అవుతున్నట్లు, కొత్త సచివాలయంలో వాటర్ లీక్ అవుతున్నట్లుగా ఇచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి హంగులు, ఆర్భటాలు చూస్తే మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా దీన్ని క్రియేట్ చేశారు, ఆ విధంగా నిర్మాణం చేశారు అంటూ కూడా ఇచ్చారు. కానీ అప్పుడే కొంత గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం ఎదురుగా సీలింగ్ నుంచి కొన్ని వాటర్ లీక్ అవుతూ ఉన్నాయి. అది ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా అలాగే తుది దశకు ప్రాధాన్య ద్వారం తలుపులు కూడా పనులు మొత్తం ఇచ్చారు. ఇక హోమం కోసం ప్రత్యేక షెడ్డు, అలాగే సభాస్థలికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా ఎక్కడి నుంచి వాటర్, గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ ఎదురుగా ఎందుకు వాటర్ లీక్ అవుతున్నాయి అనే దానిపై కూడా సెర్చ్ చేస్తున్నారు. సో ఇంకా అన్ని కూడా అక్కడ అన్ని ఆర్భటాలు కూడా, హంగులు ఆర్భటాలు ఏమీ లేకుండా సేమ్ కేసీఆర్ మరి సింపుల్ గానే ప్రారంభోత్సవం చేస్తారు అన్నట్లుగా మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సచివాలయం మొత్తానికి చూస్తే మాత్రం రాయల్ గా ఉంది చాలా అంటూ మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 13th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు దాన్ని మనం. సో మరొక వార్త చూస్తే 3 గంటల్లో 66 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అనేది చూస్తే అన్ని అక్రమ లేఅవుట్లు నిబంధనలకు విరుద్ధమైనవి అంటూ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాహకం ఇది అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అంటూ మనకి ఇచ్చారు. అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అలాగే డిఐజీ దృష్టికి వెళ్లడంతో ఈ విచారణ కొనసాగినట్లుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 8th పేజీలో చూడొచ్చు. అయితే 3 గంటల్లోనే 66 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అంతా కూడా స్టాంపులు కావచ్చు, రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, డిఐజీ దృష్టికి వెళ్లడంతో ఇవన్నీ కూడా బట్టబయలైనట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ఇక అలాగే మే 1 నుంచి షిరిడిలో నిరవధిక బంద్ కొనసాగిస్తున్నారు. ఆలయానికి సిఐఎస్ఎఫ్ అంటూ ఇచ్చారు. భద్రత కల్పిస్తూ సర్కారు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక దీనిపై వ్యాపారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు పెరిగి ఉపాధి పోతుందని కూడా కొంత ఆందోళన అయితే చేస్తున్నారు. బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంతమంది సహకరించట్లేదు అనేది ఇచ్చారు. మొత్తానికైతే అక్కడ మే 1 నుంచి షిరిడిలో నిరవధిక బంద్ కొనసాగిస్తారు అనేది ఇచ్చారు. దీనికి ఏంటి అనేది సంబంధించి చూస్తే సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు డీటెయిల్స్. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే బీఆర్ఎస్ తోనే దేశంలో మార్పు అంటూ ఇచ్చారు. ఇక పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో కేసీఆర్ మాట్లాడారు అంటూ ఇచ్చారు. ఇక అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ గెలిచేది మనమే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి వార్త అయితే మనకి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి సీఎం కేసీఆర్ కి సంబంధించి బీఆర్ఎస్ తోనే దేశంలో మార్పులు జరుగుతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొకటి చూసి ఫుడ్ పాయిజనింగ్ కేసులో ఒక్కటి కూడా లేవట అంటూ మరి ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా ఆటోను ఢీకొట్టిన బొలేరో 4 మృతి చెందారు అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. కేసీఆర్ ది దద్దమ్మ సర్కార్ అంటూ ఇక్కడ మరి మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వానలతో రైతులు నష్టపోతుంటే మహారాష్ట్రలో తిరుగుతాడా అంటూ ఎంపీ అరవింద్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వర్షాలు వచ్చి వడగళ్ల వానలతోటి ఇబ్బందులు పడుతున్న రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే ఆయన పోయి అక్కడ మహారాష్ట్రలో సభలు పెట్టి అక్కడ అందరితోటి డాన్సులు వేపించుకుంటూ డాన్సులు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసే 2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ అంటూ నేల రాలిన మామిడి అంతా కూడా అక్కడ ఆయా తోట ఏ విధంగా ఉందో అక్కడ అంతా కూడా మామిడికాయలన్నీ రాలిపోయినటువంటి ఆ పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఫోటో రూపంలో చూపిస్తూ ఉన్నారు. నేల రాలిన మామిడి పండ్లన్నీ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఇక వడగళ్ళ వరకు 75% కూడా మొత్తం పాడైపోయిన తోటలే ఉన్నాయి. ఇంకొక 25% కూడా పనికొచ్చేది అతి కష్టమే అన్నట్లుగా ఇచ్చారు. సో మొత్తంగా మాక్సిమం మొత్తం కూడా దెబ్బతిన్నాయి. 75% పైగానే దెబ్బతిన్నాయి తోటలన్నీ, ప్రతి ఒక్క పంట కూడా అంటూ మనకి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. అలాగే టీజీటీ నోటిఫికేషన్స్ రిలీజ్ అంటూ మనకి ఇక్కడ సేమ్ యాజ్ గా మనకి ఇంతకుముందు పేపర్లో చూసుకున్నట్లుగానే 4006 పోస్టుల్లో 3011 పోస్టులకు మహిళలకే కేటాయించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తాగే నీటిలో కలిసిన డ్రైనేజీ వాటర్ 350 మందికి అస్వస్థత అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో మెయిన్ చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ కి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ తోనే దేశంలో మార్పులు సాధ్యమవుతాయి అంటూ కేసీఆర్ ఇంకా చెప్తూ ఉన్నారు. ఇక అందరి చిట్టా కూడా నా దగ్గర ఉంది, ఎవరైనా ఎక్స్ట్రాలు చేసినా ఎవరైనా మరి ఇష్టం వచ్చినట్లు చేసినా వారి తోకలు కట్ చేస్తాను అంటూ కూడా సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలందరికీ కూడా అంటూ చెప్తున్నారు. ఇక పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో కేసీఆర్ అన్ని విషయాలను కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అక్కడ కెమెరాస్ కూడా ఆఫ్ చేయించి మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పని చేయాలి, ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలతో ఎలా ఉండాలి, ఏంటి మరి ప్రజల్లోకి ఎలా మమేకమై వెళ్ళాలి, ఎలా కలిసికట్టుగా ఉండాలి, ఎలా యూనిటీగా ఉండాలి, అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రతి విషయం కూడా చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైతే టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేద్దామంటూ కూడా ఒక టీవీ ఛానల్ కోసం కూడా వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛానల్ రూపంలో కూడా అందరికీ తెలిసేలా చేద్దాం. అలాగే ప్రతి ఇంటిని కూడా ప్రతి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా తెలియాలి అంటూ కూడా ఇంకా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కలిసి పని చేయండి, ఎవరు కూడా ఎక్కడ కూడా అన్యాయానికి పోవద్దు, అవినీతికి పోవద్దు, ఒకవేళ పోయారా టికెట్ ఉండదు మీకు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే వారి కింద అధికారులు చేస్తే పై అధికారులదే పూర్తి బాధ్యత ఉంటుంది, పై అధికారులు చేస్తే మాత్రం వాళ్ళ తోకలు కట్ చేసేస్తాను అన్నట్లుగా కూడా ఆయన చాలా ఘాటుగానే స్పందించారు సీఎం కేసీఆర్ అనేది మనకి వెలుగు దినపత్రికలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనం దానిని గమనించవచ్చు. జాతీయ అజెండాలో తీర్మానాలు చూస్తే దేశవ్యాప్తంగా దళిత బంధు ఉంటుంది అనేది ఆయన తీర్మానాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక చూస్తే రైతు బంధు అమలు చేయాలి అంటూ ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో కూడా భారీ సిట్ ప్రాజెక్ట్ నిర్మించాలి, భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలి అంటూ ఇచ్చారు. అలాగే దేశంలో ఎక్కడ చూసినా కూడా అన్ని కేంద్రాలలో కూడా ప్రతి ఒక్కటి కూడా అమలయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక తెలంగాణలోని మొత్తం కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు చూసే విధంగా ప్రతిదీ కూడా ఏర్పాటు చేయాలి అంటూ అసలు జాతీయ అజెండాలో ఏమేమి ఉండాలి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే కరెంటు సరఫరా కూడా దేశం మొత్తం కూడా చేయాలి, నెక్స్ట్ జరగబోయేది ఇదే ఉంటుంది. ఇప్పుడు వరకు
వరకు రైతులకు రాష్ట్రంలో మాత్రమే ఉచిత కరెంటు 24 గంటల కరెంటు అంటూ ఇచ్చాం. కానీ ఇక దేశంలోకి బీఆర్ఎస్ వస్తే మాత్రం ఖచ్చితంగా దేశం మొత్తం కూడా కరెంటు ఉండే విధంగా చూడాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు. అలాగే రోడ్లు, రైల్వే లైన్లు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక పాయింట్ వైజ్గా మెన్షన్ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం దీనికి సంబంధించి పేపర్ 2లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తానికైతే అక్టోబర్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి మళ్ళీ గెలిచేది మనమే కాబట్టి ఆ విధంగా ఎలా పోరాడాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దాని గురించి దిశానిర్దేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆయన నిన్నంతా కూడా దిశానిర్దేశం చేశారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ ఇక సెకండ్ పేజ్ లో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఒక్కటి లేవట అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆర్టీఐ అప్లికేషన్స్ లో గురుకుల విద్యా సంస్థల రిప్లై అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్లు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరలేదని వెల్లడించారు. పిల్లల నుంచి కంప్లైంట్లు లేవంటూ జవాబు. ఇంకా చూసినట్లయితే ఇక పాత డైట్ ఛార్జీలు వివరాలనే వెల్లడించిన గురుకుల సొసైటీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సిద్దిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. కానీ ఫుడ్ పాయిజన్ అనేది మాత్రం ఎక్కడా కూడా లేవు, కానీ కొంత అస్వస్థతకు గురైనట్లుగా మాత్రం తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే కేసీఆర్ది దద్దమ్మ సర్కార్ అంటూ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఏమంటున్నారో చూసినట్లయితే వానలతో రైతులు అల్లాడిపోతుంటే, రైతులు నష్టపోయి అల్లాడిపోతూ ఉంటే మరి సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతాడా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అరవింద్. అలాగే ఇంకా చూసినట్లయితే ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. SDRF నిధులను వాడుకోలేని చాతగాని అసమర్థుడు కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే అబ్కి బార్ కిసాన్ కా సర్కార్ అనడానికి సిగ్గుందా అని కూడా ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నారు సర్కార్ కి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మొత్తానికైతే ఎంపీ అరవింద్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం ధ్వజమెత్తారు అనేది మాత్రమే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకా రైతులు అందరినీ పట్టించుకోవాల్సిన బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి పోయి అక్కడ మహారాష్ట్రలో ఏం చేస్తుండు, సభలు ఎందుకు పెడుతుండు, ఇక్కడ వచ్చి రైతుల్ని పరామర్శించకుండా రైతులందరూ ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంటే ఏదో నమ్మకే వస్తే ఒకరిద్దరు మంత్రులు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కనీసం వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం కానీ ఇంతవరకు ఏది కూడా ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్తున్నారు. కానీ ఎవరికైనా చేతికి అందిన దాఖలాలు ఉన్నాయా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో ఎందుకు తిరుగుతున్నాడు అన్నట్లుగా మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అన్ని విషయాలు ఇంకా అంటే అబ్కి బార్ కిసాన్ కా సర్కార్ అనడానికి కూడా కొంచెం సిగ్గుండాలి అన్నట్లుగా కూడా ఆయన ప్రశ్న వేస్తున్నారు మరి సర్కార్ని. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో మనం చూసుకోవచ్చు. ఇంకా అలాగే చూసినట్లయితే 2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ, వడగండ్ల వానలకు 75% పాడైన తోటలు, మామిడి తోటలు, అలాగే రకరకాల పంటలన్నీ కూడా ఈ అకాల వర్షాలకు మాత్రం ఫుల్గానే దెబ్బతిన్నాయి అనేది కూడా తెలుస్తుంది. రైతులు మాత్రం ఎక్కడ కూడా మరి సంతోషంగా లేరు. ప్రతి రైతు కూడా కన్నీటితోనే ఉన్నారు. పెట్టిన పెట్టుబడులు అన్నీ నష్టపోయి వాళ్ళు మరి ఎంతో ఇంకా 6 కాలం కష్టించి పండించినటువంటి పంటలు ఇంకా చేతికి వస్తాయి అనుకునే టైంలో అకాలు అంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో, వర్షాలు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి కూడా తెలియదు. బట్ ఈ విధంగా నష్టపోయిన రైతులను మరి ప్రభుత్వం వెళ్ళి ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎంతో కొంత ధైర్యాన్ని ఇవ్వడం కానీ చెప్పినట్లయితే వారు కొంచెమైనా ఊరడి చెందుతారు. కానీ ఇవన్నీ కూడా పాడైపోయిన తోటలు, ఇంకా అధికారులు మమ్మల్ని పట్టించుకోండి అంటూ కూడా వారి రోదనలు మిన్నంటుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 12 లక్షల నుంచి 3 లక్షల టన్నులకు పడిపోనున్న దిగుబడి అంతా కూడా అంటూ ఇచ్చారు. ఇప్పటికే రాలిన కాయలు అమ్మితే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు అంటూ కూడా ఇప్పుడు రాలిపోయిన కాయలు ఏవైతే ఉన్నాయో కనీసం వాటిని తీసుకెళ్లడానికి వాడుతున్నటువంటి రవాణా ఖర్చులు కూడా రావట్లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా ఎక్కడ చూసినా కూడా 4 రోజులు వానలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని మాత్రం సర్కార్ కూడా చెప్తుంది, వాతావరణ శాఖ కూడా చెప్తూ ఉంది. సో ఇంకా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి రైతులందరినీ పంట నష్టపోయిన రైతులందరినీ కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలనేది ప్రతి ఒక్కరి వాదన ఉంది. సో ఈ రోజు మనకి ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి సచివాలయానికి సంబంధించి, అలాగే బీఆర్ఎస్ తొలి దేశంలో అన్ని కూడా సాధ్యం, అలాగే గురుకులాలకు సంబంధించి నోటిఫికేషన్స్, అలాగే ప్రతి పేపర్లో కూడా అంటే రాయల్ సచివాలయం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మనకి ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.